బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం సృష్టిస్తోంది. పరీక్షకు ముందు రాజస్థాన్ లో పంపిణీ చేసిన మెటీరియల్ తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ ను అధికారులు గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్ లోని సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఇక ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళంలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని తెలియనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక అతను మే 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చారని గుర్తించారు. ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని వెల్లడించారు. ఇక మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయన్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ స్పందించింది. నీట్ యూజీ 2026 జరిగిన 4 రోజుల తర్వాత ఈ సమాచారం అందిందని పేర్కొంది. ఇక వివరాలను సంబంధిత ఏజెన్సీలకు అందించామని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేసింది.